హాయ్ ఫ్రెండ్స్, ఆదివారం చేయకూడని పనులు ఇవే. మన హిందువులు రోజుకొక దేవుడిని ప్రత్యేకించి పూజిస్తూ ఉంటారు. ఆదివారం నాడు ప్రత్యేకించి సూర్య భగవానుడిని ఆరాధిస్తూ ఉంటారు. ఆదివారం నాడు చాలామంది సూర్య భగవానుడికి పూజలు చేస్తూ ఉంటారు. ఆదివారం నాడు సూర్య భగవానుడిని పూజించడం వలన భగవంతుడు సంతోషించి భక్తుల సమస్యలను తొలగించి మంచి జరిగేలా ఆశీర్వదిస్తాడని మత గ్రంథాలు చెబుతున్నాయి. అయితే ఆదివారం రోజున కొన్ని చేయకూడని పనులు కూడా ఉన్నాయి. పొరపాటున అవి చేసినట్లయితే జాతకంలో సూర్యుడి స్థానం బలహీనంగా మారి మన జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామంది ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకుంటారు, కానీ అలా చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు. ఈ రోజున జుట్టు కత్తిరించుకోవడం చాలా అశుభకరమైనది. ఇలా చేయడం వల్ల జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇలా చేస్తే మీ జాతకంలో సూర్యుని స్థానాన్ని బలహీనపడి మీ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. హిందూ విశ్వాసాల ప్రకారం ఆదివారం సూర్యుడు అస్తమించిన తరువాత ఉప్పు తినడం మానుకోవాలి. ఆదివారం ఉప్పు తింటే కొన్ని గ్రహాల మార్పుల వల్ల మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి వీలైనంత వరకు ఆదివారం రోజున ఉప్పు తినడం మానుకోండి. ఆదివారం తలకి నూనె రాయకూడదంటారు. ప్రత్యేకంగా ఆదివారం మరియు మంగళవారం రోజున తలకి నూనె రాయకూడదని పండితులు సూచిస్తున్నారు. అలా చేస్తే ఆయుక్షీణం అవుతుందని శాస్త్రం చెబుతున్న మాట. కానీ ఆదివారం నాడు తలకి నూనె పెట్టుకుని తలస్నానం చేస్తే చాలా మంచిది. ఇలా చేయడం వలన మీకు ఎప్పటికీ అనారోగ్య సమస్యలు రావు. చాలామంది ఆదివారం నాడే మాంసం తింటారు, కానీ ఆదివారం నాడు మాంసం తినకూడదు. అలాగే మద్యం కూడా తీసుకోకూడదు. ఈ రెండు తప్పులు చేయడం వలన 7 జన్మల వరకు రోగస్తులు అవుతారట. జన్మ జన్మలకి దరిద్రాన్ని అనుభవిస్తారట. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం నాడు మద్యం మాంసం ముట్టుకోకూడదు అని పండితులు తెలియజేస్తున్నారు. ఆదివారం రోజున రావి చెట్టును పూజించడం కానీ రావి చెట్టును తాకడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఎందుకంటే ఆదివారం రోజున రావి చెట్టులో దరిద్ర దేవత నివాసమై ఉంటుందని హిందువుల నమ్మకం. ఆదివారం రావి చెట్లు తాగితే దరిద్రం పట్టి పీడిస్తుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఆదివారం ఒక్కరోజు మాత్రమే రావి చెట్టును తాకకుండా జాగ్రత్త పడాలి. అలానే ఆదివారం రోజున తులసి చెట్టును కూడా తాకకూడదు. ఆదివారం రోజున గుమ్మడికాయ, ఉల్లిపాయ, వెల్లుల్లి, పెసరపప్పు, శనగపప్పు, నువ్వులు, ముల్లంగి వంటి ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. ముఖ్యంగా ఆదివారం రోజున కొబ్బరికాయ, ఉసిరికాయ అసలు తినకూడదు. ఆదివారం అలాగే అరటిపండు తినకూడదు. కానీ చాలామంది మంచం మీద ఆహారం తింటారు, కానీ ఇది మంచి పద్ధతి కాదు. మంచం మీద కూర్చొని ఆహారం తింటే ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడతాయి. ఆదివారం ఇంట్లో ఉండే స్త్రీలు స్నానం చేసిన తరువాత సూర్యుడిని చూస్తూ ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని ఒక 3 సార్లు జపించి సూర్యుడికి నమస్కారం చేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ మంచి జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఆదివారం రోజున ఇంట్లో ఉండే పిల్లలు గాయత్రి మంత్రాన్ని జపిస్తే వారికి మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. తద్వారా మీ పిల్లలు బాగా చదువుకుంటారు. వారం సెలవు రోజు కావడంతో ఇల్లును శుభ్రం చేసి ఇంట్లోని చెత్తను బయట పారవేస్తారు. అయితే ఆదివారం రోజున ఇంట్లో చెత్తను పడేయడం మంచిది కాదు. అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సంపదలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఆదివారం రోజున ఎరుపు బట్టలు రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిది. ఎందుకంటే సూర్యభగవానునికి ఎరుపు రంగు అంటే అత్యంత ఇష్టం కాబట్టి. ఈ రోజున ఎవరైతే ఎరుపు రంగులు బట్టలు ధరిస్తారో వారికి సూర్యదేవునికి ఆశీర్వాదం వల్ల జీవితంలో ఏ కష్టాలు లేకుండా జీవిస్తారు. ఆదివారం సూర్యుడు అస్తమించిన తరువాత ఎవరికి అప్పు ఇవ్వద్దు. సూర్యుడు అస్తమించిన తరువాత ఎవరికైనా అప్పు ఇవ్వడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. అలా ఇవ్వడం వల్ల అప్పుల భారం పడుతుంది. ఆదివారం ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు సూర్యభగవానుడిని తలుచుకుని ఇంటి నుండి బయటకు వెళ్ళండి. ఇలా చేస్తే మీరు వెళ్ళిన పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి.